రెడ్డిగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో తన కొడుకుపై ఓ తల్లి ఫిర్యాదు చేసింది. తన 2 ఎకరాల భూమిని రాసివ్వాలని తన కొడుకే బలవంతం చేస్తున్నాడని బాధితురాలు వాపోయింది. తన భర్తకు కిడ్నీ పాడైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, తమకు ఆసరాగా ఉన్న ఆస్తులను కొడుకే కాజేయాలని చూస్తున్నారని బాధితురాలు తెలిపింది. ఈ మేరకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. కంసాలపేటపడండి. నా పేరు రంగమణి అంటారండి. నాకు 2 ఎకరాల భూమి ఉందండి. అబ్బాయికి అరెకరం రాసామండి. 5 సంవత్సరాలు బట్టి 2 ఎకరాల భూమి ఇచ్చేయమని నన్ను చాలా బాధలు పెట్టి మాకు చాలా శ్రమలు పెడుతున్నాడండి. హైదరాబాద్లో కాపురం అంటున్నాడండి. ముసలానికి కిడ్నీ పోయిందండి అయ్యగారు. ముసలాయన 95 సంవత్సరాలు వయసు ఉంటుందండి. పింఛన్ జీతంతో కొబ్బరికాయ చెట్లు ఉన్నాయండి, 30 చెట్లు అడుగుతూ మేము ఆదాయంతో బతుకుతున్నామండి. ఆయనకి నాకు మందులకి లేవండి. ఈ పాపకి బాబుకి నాకు ఎంతో శ్రమపడి పిల్లకి కూడా గుప్పుడు అన్నం కానీ ఎప్పుడు కానీ తోడబుట్టిన దానికి ఓ చీర కానీ ఒక గుప్పుడు అన్నం కూడా ఎట్టిన దాతలేదండి. మరి ఇలాగా మరి 2 ఎకరాల భూమి కూడా మరి ఎకరం రాసాం కదా, అరెకరం రాసాం కదండి. మా భూమి మాకు చూడడానికి మా భూమి ఆడి దగ్గర ఎందుకండి? మా భూమి మాకు ఇచ్చేసి మరి దత్తవాదులు కూడా దొంగ దత్తవాదులు కూడా సంపాదించాడండి. మా అరెకరం దస్తవాదులు దానికి తీర్పు నా అరెకరం రాసిన అరెకరం నాకు ఇచ్చేలాగా ముసలోడు నేను చచ్చిపోదామని చాలా ప్రయత్నం చేస్తున్నానండి. అయ్యారు ముసలోడు కోసం నేను బతుకుతున్నానండి. 5 సంవత్సరాలు పెట్టండి. ఎండనకుండా కొండనకుండా ఎవరికి జాలి లేదండి, ప్రేమ లేదండి, దయాకిటలు కూడా లేదండి. నా భూమి నాకు ఇచ్చేసి భూమి సాగు చేసుకుంటాను బీడైపోయిందండి 2-3 సార్లు. అలాగే అప్పులు చేసి బాగు చేయించానండి. బీడి కొట్టేయిపోద్ది, అడువైపోద్దానని అలాగే బాధపడి బాగు చేయించానండి. ఇప్పుడు మా కళ్ళు అడువైపోయిందండి. అయ్యా తింటాక ఆధారం లేదండి. 10 కేజీలు బియ్యం వస్తుందండి మాకు. ముసలోడికి ఏమో పింఛన్ ఇవ్వుతుందండి. ఆటోతో ఎంతకాలం చివేస్తారండి. డాక్టర్ ఒకటి ఉందండి, 10,000 రూపాయలు నెలకు అవుతుంది అండి. మాకు ఎక్కడి నుంచి వస్తాయండి? అప్పుల చేతకి వెళ్తేనేమో తగాదులో ఉంది, మీకు అప్పులు ఎప్పుడు ఇవ్వమని అడుగుతారండి. అందువలన మీరందరూ ప్రభుత్వం అందరూ కూడా కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు అందరూ ఏకమయ్యి నీవు రాసిన అరెకరం భూము నాకు దొంగదత్వాల కోసం తీర్పు మాకు ఆధారం లేని వాళ్ళమండి. మీ కూతురు కూడా ఎప్పటి నుంచి మాట్లాడలేదండి. అనాథలు అయిపోయి ఉన్నామండి. చచ్చిపోదామని ఎన్నోసార్లు ప్రయత్నం చేశానండి. ముసలివాడిని చచ్చిపోతే ముసలి